నిన్న చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్లో జరిగినటువంటి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 1కు సంబంధించినటువంటి పరీక్షలు, ఆయా గ్రూప్ 1 ఉద్యోగాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. సుమారు 1700 కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగిందంటూ కూడా మాట్లాడారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. నిన్న ఆ సమావేశంలో ఒక కీలక ఆరోపణ అయితే చేశారు. సో ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎంతవరకు వాస్తవం ఉంది దాంట్లో? 1700 కోట్ల స్కామ్ నిజంగానే జరిగిందా? వాస్తవం తెలపాల్సింది రేవంత్ రెడ్డి గారు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్రానికి హోంమంత్రి కూడా. ఆయన దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, సిఐడి ఉన్నది. ఆయన అసెంబ్లీలో తీర్మానాలు చేసి మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా జీవో నెంబర్ 2022లో సిబిఐని ఈ రాష్ట్రంలోకి అనుమతించకూడదు అన్న జీవోకు మినహాయింపు ఇచ్చి సిబిఐకి కొన్ని కేసులు అప్పగిస్తూ ఉన్నాడు. అవన్నీ ప్రజలకు తెలుసు. మరి ఈ గ్రూప్ 1 కేసు కూడా సిబిఐకి అప్పగించవచ్చు ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, నేను ఒక అభ్యర్థి, గ్రూప్ 1 రాసిన అభ్యర్థి కాంగ్రెసు నాయకుడి దగ్గరికి కొంతమంది అభ్యర్థులు పోయి, సార్ మాకు ఉద్యోగాలు ఇప్పించానంటే మరి 30 లక్షలు కాదు, ఈరోజు ఇవాళ రేపు ట్రాన్స్ఫర్లకే 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, 3 కోట్లన్న అవుతుందని ఆ అభ్యర్థి లైవ్లో చెప్పాడు. ఒక అభ్యర్థి లైవ్లో చెప్పిండంటే దాని మీద మరి ఆరోపణ, దాని మీద నిజాలు ఏంటి నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వం. ప్రతిపక్షంగా మరి ఇది బేస్ తీసుకొని మేము మాట్లాడతాం. మరి లేకపోతే ఈ ఎగ్జాము అంత ఆదరబాదరగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. నేను కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ అయినా, రైట్? సో మేము ఒకసారిగా రాదు, 3 సార్లు రాసాము యూపీఎస్సీ ఎగ్జామ్. నాలాగా 1,00,000 మంది అభ్యర్థులు దేశంలో రాస్తున్నారు. ఎక్కడ లేని ప్రాబ్లం ఈ తెలంగాణలో ఈ గ్రూప్ 1లోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వస్తున్నది, రైట్? సో మేము ఆ రోజు జీవో 29 తీసుకురావడమే తప్పు. జీవో 55 అద్భుతంగా ఉన్నది. జీవో 55 వల్ల సామాజిక న్యాయం జరుగుతూ ఉన్నది. అంటే కూడా ఓపెన్ కాంపిటీషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరు కూడా రాకుండా మీకు ప్రవేశం లేదు, మీరు మీ కేటగిరీలో కొట్లాడుకోండి అని చెప్పి బలవంతంగా జీవో 29 తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో ఆ కేసు రాకుండా కూడా కుట్ర చేశారు. సరే, అది పక్కా పెడదాం. అది అయిన తర్వాత అక్టోబర్ 21 నాడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టిండ్రు. మెయిన్ ఎగ్జామ్స్ పెట్టి అక్టోబర్ 29 దాకా నడిపించిండ్రు. నడిపించిన తర్వాత సోనియా గాంధీ గారి బర్త్డేకు జీవో గ్రూప్ 1 రిజల్ట్స్కి ఏం సంబంధం అండి? సోనియా గాంధీ గారి బర్త్డే నాటికల్లా మనం మొత్తం కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలంటే ఆదిలాబాద్ల ఎక్కడో ఒక సీక్రెట్ లొకేషన్ పెట్టి లక్షలాది పేపర్లను చాలా తక్కువ మందితోని మరి వాల్యుయేషన్ చేయించారు, అంటే కరెక్షన్ చేయించారు. దానివల్ల తప్పులు జరగకపోతే ఏం జరగపోతాయి? ఇలా మొన్న గౌరవ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చూస్తే నిజంగా గుండె దొరకపోతున్నదండి. ఆ జడ్జిలు ఎంత ఆలోచించి రాసిండ్రు అనిపిస్తుంది. ఒకవైపు ఒక సీనియర్ అడ్వకేట్, ఇంకోవైపు చాలా పెద్ద కేసులు ఆర్గ్యూ చేసిన నిరంజన్ రెడ్డి, ఇంకోవైపు అదే విధంగా పెద్ద కేసులు ఆర్గ్యూ చేసిన రచనారెడ్డి. మీరు అర్థం చేసుకోండి, అంటే ఒక హైకోర్టు అంత డీప్గా ఆలోచించి మరి ఇచ్చిందంటే మామూలు విషయం కాదు. ఈ ఇన్ఎఫిషియన్సీ ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదని నేను చెప్తున్నా. ఇంతకు ఇప్పుడు మీరు అన్నట్లుగా 30 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్కి, ఉద్యోగం కావాలంటే 3 కోట్ల రూపాయలు అని చెప్పేసి అన్నారు. ఎవరు ఆ కాంగ్రెస్ నేత? అది గవర్నమెంట్ నిర్వహించాలి, గవర్నమెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు మేము ప్రతిపక్షం అండి, నా దగ్గర పోలీసు వాళ్ళు లేరు, రైట్? నా దగ్గర ఫోన్ ట్యాపింగ్ టూల్స్ లేవు. సిడిఆర్స్ నేను ఎవరు సెల్ ఫోన్ ఆపరేటర్ ఎయిర్టెల్కో, ఐడియాకో, లేకపోతే వోడాఫోన్కో, లేకపోతే బిఎస్ఎన్ఎల్ కడితే వాళ్ళు నాకు ఇయర్, రిలయన్స్ వాళ్ళు ఇవ్వరు. ఇవ్వాల్సిన తీసుకునే అధికారం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము, టెలికమ్యూనికేషన్ బిల్ 2023 ప్రకారము ప్రభుత్వానికే ఉన్నది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్డర్ ఇవ్వండి, గ్రూప్ 1 మీద ఈ విధంగా వస్తున్నాయి. ఆనాడు కేసీఆర్ గారు 2022లో గ్రూప్ 1లో పేపర్లు లీక్ అవుతున్నాయి అని చెప్పి మార్చి 15వ తారీఖు నాడు గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందన్న ఆరోపణ వచ్చిన వెంటనే గ్రూప్ 1 లీక్ అయింది అని చెప్పేసి ప్రతిపక్షాలు మరి ముఖ్యంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న నేను ఆమరణ నిరాహార దీక్షకు మార్చి 17వ తారీఖు నాడు పూనుకున్న వెంటనే మార్చి 17 మధ్యాహ్నం 3 గంటలకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామినేషన్కి ఆర్డర్ ఇచ్చిండు కేసీఆర్ గారు. చెప్పేది వినండి, రైట్? ఇవాళ గ్రూప్ 1 హైకోర్టు మొట్టికాయలు వేసిందండి, రైట్? హైకోర్టు అటువైపు సీనియర్ అడ్వకేట్, ఇటువైపు సీనియర్ అడ్వకేట్ మొట్టికాయలు వేసింది. ఒక ఇది ఇచ్చింది, వాల్యుయేషన్ చేయండి. ఇంత దురదృష్టకరమైన రీతిలో, ఇంత ఘోరమైన రీతిలో
పరీక్ష నిర్వహించిండ్రు అని చెప్పి హైకోర్టు మొట్టికేసి వేసింది. మరి ముఖ్యమంత్రి గారు కమిషన్ చైర్మన్ను, అదేవిధంగా కమిషన్ మెంబర్లు పిలిచి మీరు రాజీనామా చేయండి అని చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సిబిసిఐడికి ఎంక్వైరీకి ఆర్డర్ చేయొచ్చు, ఒక సిట్ వేయచ్చు, రైట్? ఒక సిట్ వేసి ఇప్పుడు ట్యాపింగ్ మీద సిట్ వేసినామంటున్నారుగా, అదేవిధంగా గ్రూప్ 1 లీకేజ్ మీద సిట్ వేయచ్చు. మీరు ఆ మంత్రి ఎవరు, అదేవిధంగా ఆ మంత్రికి ఏ అభ్యర్థులు కాల్ చేసిండ్రు, ఆయనకు దగ్గర ఉండే కమిషన్ చైర్మన్లు ఎవరు, కమిషన్ మెంబర్లు ఎవరు అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించాలి. మాకు అభ్యర్థులు చెప్పిన విషయాలు మేము ప్రభుత్వంకు చెప్పినాం, పబ్లిక్ డొమైన్లో చెప్పినాం. ఇలా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయించాల్సింది ముఖ్యమంత్రి గారు. రైట్. ఇప్పుడు ప్రధానంగా 10 సంవత్సరాలు మీరు అంటే ప్రస్తుతం గతంలో బీఎస్పీలో ఉన్నారు, బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత కూడా గత మీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, చాలా సంవత్సరాల పాటు కూడా నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడ్డారు. వేసినటువంటి నోటిఫికేషన్ కూడా కొంత అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ 10 సంవత్సరాల్లో అసలు పేపర్ లీక్ అయినటువంటి సందర్భం కూడా ఉంది. సో మరి అప్పుడు ఎందుకు ఇంత ఇబ్బందికి గురి కాలేదంటున్నారు? బీఆర్ఎస్ 2,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది, రైట్? నేనే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా 4 సంవత్సరాలు పనిచేసిన. గంటా చక్రపాణి గారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటి చైర్మన్గా ఉన్నారు. ఆయన పెట్టిన ఇంటర్వ్యూలకు అంటే నేను ఒక బోర్డు మెంబర్గా, అంటే ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా నేను కూడా చాలాసార్లు పోయినా. ఆయన 1000 ఉద్యోగాలు ఆయన ఇచ్చిండు, మేము మేము 1000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ ఓన్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు అనలేరు ఎవరు కూడా, ఎందుకంటే రికార్డ్ మీద ఉంటుంది. 2.68 lakhs గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిండ్రు వాళ్ళు, రైట్? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే 5,089. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను మేమే ఇచ్చినామని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన. మెయిన్స్కు సెలెక్ట్ అయిన వాళ్ళు 21,000 మంది మాత్రమే. ఆ 21,000 మందికి కూడా ఎగ్జాము సరిగా నిర్వహించలేకపోతే ఆ కమిషన్ ఎందుకు, చైర్మన్లు ఎందుకు, వాళ్ళ పెద్ద 5 అంతస్తుల భవంతి ఎందుకు, వీళ్ళ చుట్టూ 100 మంది పోలీసులు ఎందుకు, వీళ్ళకు క్యాబినెట్ ర్యాంకులు ఎందుకు, లక్షల రూపాయల జీతం ఎందుకు వీళ్ళకు, వాళ్ళకి ఆ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఆర్టికల్ 317 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఎందుకు? నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే బ్రదర్, ఇది నేనేదో కోపంతోనే చెప్పడం లేదు, లేకపోతే బాధతో చెప్పడం లేదు. ఒక్కసారి తప్పు చేస్తే సరే పాపం తప్పైంది అంటారు, రెండోసారి తప్పు చేస్తే అయ్యో రెండోసారి తప్పైంది అంటారు. అరే మొదటి నుంచి ఇదే సమస్య. 2022లో అంటే చైర్మన్లు చేంజ్ అయినరు కాలేదని పక్క పెడదాం. 2022లో కోర్టుల దగ్గరికి పోయి కోర్టుల నుంచి ఆర్డర్లు వచ్చినాయి. 2024లో మళ్ళీ ఎగ్జామ్, 2023లో మళ్ళీ ఎగ్జామ్ పెడితే అక్కడ హాల్ టికెట్ ఇష్యూ చేయడంలో జీపీఎస్ ఏమంటారు బయోమెట్రిక్ దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు మళ్ళీ కోర్టులు కొన్ని ఆర్డర్లు ఇచ్చినాయి. అట్లా రకరకాల ఉద్యోగాల్లో రకరకాల కోర్టులు ఆర్డర్ ఇచ్చినా కూడా వీళ్ళు ఏమాత్రం కూడా తమ ధోరణి మార్చుకోవడం లేదు. ఇలా మహిళలకు ప్రత్యేకంగా 2 సెంటర్లు పెట్టారు. ఏ మహిళలు మాకు సపరేట్గా సెంటర్లు పెట్టమని అడిగినారు, రైట్? సో తెలుగు అభ్యర్థులు 8,000 మంది రాశారు. 8,000 మంది రాస్తే వాళ్లకు చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. అంటే తెలుగులో రాయకూడదా? తెలంగాణకు మాతృభాష తెలుగు కాదా? తెలుగు వాళ్ళు ఏం తప్పు చేశారు? ఓకే, తెలుగు వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళకు తేడా ఉంది, నువ్వు మోడరేషన్ చేయాలి కదా. మోడరేషన్ టెక్నిక్ అనేది ఆల్రెడీ యూపీఎస్సీలో ఉంది, ఎందుకు కావడం లేదు? ఇంకొకటి గమ్మత్తైన విషయం, ఒక అభ్యర్థి నాకు నాకు ఎక్కువ మార్కులు ఎక్స్పెక్ట్ చేశాను, నాకు తక్కువ వచ్చినాయని చెప్పి మూల్యాంకనం అంటే మళ్ళీ రీకౌంటింగ్ పెడితే 60 మార్కుల తేడా వచ్చిందంట. మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ మాట్లాడిన అభ్యర్థుల మీద పోలీస్ కేసులు పెట్టారు, అది ఇంకా ఘోరం. వాళ్ళు రేపొద్దున ఉద్యోగాలు వస్తే వాళ్ళ యాంటిసిడెంట్ వెరిఫికేషన్లో ఎగిరిపోరా? ఎందుకంత కోపం అండి? నేను ఏమంటున్నా అంటే బ్రదర్, ప్రధానంగా టీజీపీఎస్సీకి ఆ విశ్వసనీయత పోయింది. నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ చుట్టూ పోలీసు వలయం ఏర్పరచుకున్నారు, పెద్ద జైల్లాగా తయారు చేసుకున్నారు. చైర్మన్ గారిని అపాయింట్మెంట్ అడిగితే ఇస్తలేడు, సెక్రటరీ గారిని కలవమంటాడు. నేను కాదు, ఒక గౌరవ ఎమ్మెల్సీ, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్సీ అడిగితే కూడా ఇస్తలేరు. సో ఈ పారదర్శకత లోపించడం వల్ల నిరుద్యోగులకు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు రైట్, అంటే ప్రధానంగా లాస్ట్గా నిరుద్యోగుల తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు టీజీపీఎస్సీకి? నిరుద్యోగుల తరపున మీరందరూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయండి అని చెప్తున్నా. మొట్టమొదటి పాయింట్, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరెవరు ఏ జాబుల కోసం మీకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్లకు మీకు ఏమైనా
లావాదేవీలు జరిగి ఉంటే ఆ లావాదేవీల ముందర ఆ లావాదేవీల గురించి ప్రజలకు నిజాలు చెప్పండి, మేమందరం మిమ్మల్ని కాపాడుకుంటాం. రైట్. ఇవాళ తెలంగాణ నిరుద్యోగులు చాలా మంచోళ్ళు. వాళ్ళు నేపాల్ లాగా రోడ్ల మీదకి వచ్చి కాలబెడతలేరు. వాళ్ళు ఇప్పటికి కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తులు తెలంగాణ నిరుద్యోగులు. రైట్. సో అందుకొరకు నేను తెలంగాణ నిరుద్యోగుల తరఫున నేను ఇప్పటికి కూడా కమిషన్ చైర్మన్ కానీ సభ్యులకు కానీ ఏం చెప్తున్నంటే, మీరు దయచేసి రాజీనామా చేయండి, మీ వల్ల కాదు. ఈ 563 పోస్టులకి ఎగ్జామ్ చేయలేని వాళ్ళు రేపు మీరు ఆయన చెప్పే రేవంత్ రెడ్డి చెప్పే 2 లక్షల క్యాలెండర్ మీరు చేస్తారు, ఇది అయ్యే పని కాదు. మూడవది ఏంటంటే, ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తప్పులు జరగకూడదంటే ఈ కమిషన్తో కాదు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ పెట్టుకోవాలి. ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉందండి, 50,000 ఉద్యోగాలు నింపిన వాళ్ళు. ఒక్క దగ్గర పేపర్ లీక్ అయిందా? ఒక్క దగ్గర కోర్టు ఈ రిక్రూట్మెంట్ ఆపండి అని అన్నదా? అనలేగా. మరి పోలీసు వాళ్ళు వాళ్ళ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు 50,000 పోస్టులు నింపగలిగినప్పుడు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు దాదాపుగా ఒక 10,000-15,000 పోస్టులు నింపగలిగినప్పుడు వీళ్ళెందుకు నింపలేరండి? ట్రాన్స్కో వాళ్ళు చేసుకుంటలేరా? మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చేసుకుంటలేదా? అటున్నప్పుడు వీళ్ళెందుకు తురుంకాండ్లు వచ్చి మధ్యలో ఈ 563 పోస్టుల కింద ఇబ్బంది పెడుతున్నారు? సో వీళ్ళ వల్ల కానప్పుడు వాళ్ళు బంద్ చేసుకొని మీరు డిపార్ట్మెంట్ టెస్ట్, అకౌంట్ టెస్ట్ అని ఉంటాయి, ప్రమోషన్ల దాంట్లో టెస్ట్ లెవెల్గా అవి చేసుకోండి. మీరు ఈ జనరల్ రిక్రూట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్లకు వదిలేండి అని నేను తెలంగాణ నిరుద్యోగుల తరఫున, మీకు విశ్వసనీయత లేదు, మీరు దుకాణం బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోండి అని చెప్తున్నాను. సో ఇది పరిస్థితి. పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి నిరుద్యోగుల తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కూడా, సో ఏదైతే టీజీపీఎస్సీ ఉందో దానికి సంబంధించినటువంటి చైర్మన్ అలాగే ఇతర సభ్యులు కూడా మీరు రాజీనామా చేయండి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో విజయ్, బిగ్ టీవీ, మాసప్ ట్యాంక్ నుంచి.